I lead India, Vision 2047, Vishwaguru Bharat. లీడ్ ఇండియా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాభివందనలు. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ మీ పిల్లలను, మీ కుటుంబాన్ని అందరినీ కూడా సంరక్షించేటువంటి సమయము, కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి టైము. 78వ స్వాతంత్ర దినోత్సవం గడిచి 79వ స్వాతంత్ర దినోత్సవంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎక్కడికి దారి తీస్తుంది మనుషులు పెద్దగా ఆలోచన చేయడం లేదు. అన్ని స్వాతంత్ర దినోత్సవాలలాగా ఇది కూడా ఒక స్వాతంత్ర దినోత్సవంగా భావిస్తున్నారు. దయచేసి కాదండి, మీ అందరికీ మీరు నా ఆత్మ బంధువులుగా మీ అందరికీ విన్నవిస్తున్నా. ఇది అటువంటి సమయం కాదు. 78 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినాయో అది వేరు. ఇప్పుడు 22 సంవత్సరాలు గడిచేది శతాబ్ది ఉత్సవాల వైపుకు, 100 స్వాతంత్ర దినోత్సవం వైపుకు మనను తీసుకెళ్తున్న సంధి సమయంలో భారతదేశం నడుస్తుంది. ఈ భారతదేశాన్ని భగవంతుడు విశ్వగురువుగా నడిపిస్తున్నాడు. అంటే ఇదంతా కూడా వసుదైక కుటుంబము. ఒక భారతదేశం అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బౌండరీస్ ఉండేటువంటి దేశం కాదు ఇది. భారతదేశాన్ని భారతీయులందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి తత్వము, సమయము. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం లాంటి దేశం లేదు. చూడండి, మీరు చదవండి, విశ్లేషణ చేయండి, పరిశోధన చేయండి. ఏదైనా ఒక్క దేశము తన బౌండరీసు, తన దేశము, తన గురించి తప్ప ఇంకా దేని గురించి అంటుందా? కానీ ఈ భారతదేశము వసుదైక కుటుంబం అంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు అంటుంది. అటువంటిది ఈ ప్రపంచంలో మరొక దేశం లేదు. అందుకు స్వామి వివేకానందుడు అన్నాడు, నేను భారతీయునిగా గర్విస్తున్నాను అన్నాడు. ఈరోజు 140 కోట్ల మంది భారతీయులు కూడా అందరూ నేను భారతీయునిగా గర్విస్తున్నాను అని గ్రహించవలసినటువంటి సమయము. ఇది మార్పు సమయము, అభివృద్ధి సమయము. ఈ సమయము ఎలా గడిచిపోతుందో నువ్వు ఎంత గ్రహిస్తే, నీ జీవితాన్ని ఎంత మార్చుకోగలిగితే, ఎంత అభివృద్ధి చేసుకోగలిగితే దేవుడు అంత నీకు సహాయం చేస్తాడు. ఏ పిల్లల కొరకు నువ్వు ఈరోజు రాత్రింబగళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నావో ఆ పిల్లల భవిష్యత్తు నిర్మాణము నీవు సంపాదించే డబ్బు పైన ఆధారపడి ఉండదు. నీవు డబ్బు సంపాదించే ఆస్తి పైన ఉండదు. అదెవడూ రక్షించడు. మొన్న 22 ఏప్రిల్ 2025 నాడు కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ సంగతి చూసాం. మతాన్ని అడిగి చంపినటువంటి దారుణమైనటువంటి ఘట్టాలను చూసాం. మనం సేఫ్గా ఉన్నామా? లేదు. మనం ఏం చేయాలి? గ్రహించండి. దేశం ఏం చేసింది? గ్రహించండి. యావత్తు భారతదేశం అన్ని రాజకీయాల పార్టీల నుండి, అన్ని కార్పొరేషన్స్ నుండి, ఎన్జిఓలు, ఎన్ఆర్ఐలు మొత్తం దేశమంతా సంఘటిత శక్తిగా ఒక్క కంఠంగా, ఏకకంఠంగా నిలిచింది. ప్రపంచానికి చాటింది. అది భారతీయత, ఏకత. దాన్ని మనమందరము మన పిల్లల కొరకు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ నీ పిల్లలు బాగుండాలంటే ఈ భారతీయత, ఏకత బాగుండాలి. ఈ భారతదేశం ఎంత బాగుంటే లోకా సమస్త సుఖినో భవంతు, మిగతా లోకాలన్నీ ఆ విధంగా ఉంటాయి. సో ఈ సందర్భంలో మనం చేయవలసినటువంటి చర్యల గురించి డైరెక్ట్గా మీరు నాకు ఒక ఆత్మీయులుగా లీడ్ ఇండియా ఉద్యమ అభినందనలు మీకు తెలియపరచుకుంటూ, ఐ లీడ్ ఇండియా, నేను ఇండియాను లీడ్ చేస్తా. ఐ లీడ్ యూత్ ఆఫ్ ఇండియా, భారతీయ యువతనందరినీ కూడా చేయబట్టి నడిపించి భారతీయత అంటే ఏమిటి, భారతదేశం సంస్కృతి అంటే ఏమిటి, భారతదేశం సాహిత్యం అంటే ఏమిటి. దురదృష్టము 78 ఏళ్ల నుండి మనం చదివినటువంటి చరిత్రలో ఇవి చెప్పడం లేదు, కుటుంబాలలో చెప్పడం లేదు, సమాజంలో లేదు. దీన్ని ఎవడు కాపాడాలి? దేవుడు కాపాడుతున్నాడు. నువ్వు కాపాడాలి, నీ పిల్లల కొరకు కాపాడాలి. ఈ భారతదేశం యొక్క తత్వ విధానం ఏమిటి, భారతదేశం యొక్క విద్యా విధానం ఏమిటి, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం విద్య చెప్తున్నాం ఈరోజు మనం మన పిల్లలకి? ప్రాపంచిక లౌకిక విషయాల గురించి ఫిజికల్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్తున్నాము. అది కేవలం లార్డ్ మకాలే మహాశయుడు చేయనటువంటి కుతంత్రం.
దాన్ని ఎవడూ మార్చలేడు. నువ్వు నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, మన భవిష్యత్తు కొరకు మనము మార్చాలి. ఏం మార్చాలి? భారతీయ విద్యా విధానాన్ని నేటి విద్యా విధానంతో జోడించాలి, టెక్నాలజీతో జోడించాలి. మన పిల్లలకు బంగారు భవిష్యత్తును నిర్మాణం చేయాలి. భగవంతుడు ఆల్రెడీ భారతదేశాన్ని ఒక ఆర్థిక రంగంలో 4వ స్థానంలోకి తీసుకొచ్చాడు. అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో మనం విద్యతో బోధించడం లేదు. ఆధ్యాత్మికత లేకపోతే జీవితం లేదు, ప్రపంచం లేదు. అది ఎవడు బోధించాలి? నీ పిల్లలకు నువ్వు బోధించకపోతే వాడు పాశ్చాత్య సంస్కృతి అదే గొప్ప సంస్కృతి అని మారిపోతున్నాడు. ఈ మొబైల్స్ అన్నీ మార్చేస్తున్నాయి. వాడి భవిష్యత్తును నీవు మార్చాలి, గ్రహించండి. అందుకే లీడ్ ఇండియా మిషన్ 2047 విశ్వగురు భారత్ అనేటువంటి ఇది ఒక జాతీయ ఉద్యమం మళ్ళీ మీ ముందరికి వస్తుంది. దీంట్లో ప్రతి ఒక్క విద్యార్థికి మనమందరము దేశమంతా కూడా చేయవలసినటువంటి 1, 2, 3, 4 మీ సమయం ఎక్కువ తీసుకోకుండా చెప్తాను. నంబర్ 1 యూనిటీ. అంటే దేశమంతా ఒక్కటిగా మొన్న ఎలాగుండిందో ఈ 22 ఏళ్ళు మనమంతా ఏకంగా, భారతీయులందరము ఏకంగా మనం ఉండగలుగుతామా? ఈ సందర్భంలో నాకు స్వామి రామానంద తీర్థ గుర్తొస్తున్నాడు. నేను మాట్లాడుతున్నానంటే భారతదేశం మాట్లాడుతుంది, నేను నడుస్తున్నానంటే భారతదేశం నడుస్తుంది, నేను పనిచేస్తున్నానంటే భారతదేశం పనిచేస్తుంది అని అన్నాడు మహానుభావుడు. అదే తత్వాన్ని ఈరోజు లీడ్ ఇండియా ఉద్యమము ఈనాడు దేశంలో 25 కోట్ల మంది పిల్లలు తరగతి గదులలో ఉన్నారు. వాళ్ళ అభివృద్ధే దేశం యొక్క అభివృద్ధి, వాళ్ళ మార్పే దేశం యొక్క మార్పు. వాళ్ళ ద్వారా దేశంలో మళ్ళీ విశ్వగురు భారత్ను తీసుకురావడానికి ఈ లీడ్ ఇండియా మిషన్ 2047 అనేటువంటి ఒక ఉద్యమం మీ ముందుకు వస్తుంది. మీ పిల్లలందరినీ చేర్చండి. విద్యావేత్తలారా, మీరు చెప్పేటువంటి చదువుతో పాటు ఆధ్యాత్మ విద్యానామని చెప్పకపోతే, భారత తత్వాన్ని నిలపకపోతే మీ పిల్లలు మీ స్కూళ్ళల్లో కాలేజీలలో చదివే పిల్లలు పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య అలవాట్లు, ఇది దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిని భవిష్యత్తు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి లీడ్ ఇండియా ఉద్యమం మీ కొరకు వస్తుంది. www.leadindiafoundation.orgని మీరు ఆహ్వానించండి, దాంట్లో చేరండి. టీచర్ మిత్రులందరికీ కూడా మనమందరము టీచర్లము, మనమందరము ఆచార్యులము. ఋషి పరంపర జ్ఞానాన్ని మనము మన విద్యతో పాటు జోడించాల్సినటువంటి అవసరం ఉంది. పై థియరీ గురించి చెప్తున్నాము, పైథాగరస్ గురించి చెప్తున్నాము, రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టారని చెప్తున్నాము. కానీ ఆర్యభట్టుని గురించి చెప్పడం లేదు, బుద్ధాయనుని గురించి చెప్పడం లేదు, రామాయణంలో ఉన్న పుష్పక విమానం గురించి చెప్పడం లేదు, అధర్వణ వేదంలో ఉన్న విమానయాన శాస్త్రాన్ని ఎలా బోధించాలో చెప్పడం లేదు. ఇది న్యాయమా? మనం ఒక టీచర్లుగా చేస్తున్నటువంటి ధర్మపరమైనటువంటి పనేనా? దయచేసి ఆలోచన చేయండి. అందుకొరకు లీడ్ ఇండియా మిషన్ 2047 అనేటువంటిది దేశంలో ఉండేటువంటి ఉపాధ్యాయ మిత్రులందరినీ, మిమ్మల్ని అందరినీ ఆచార్యులుగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి. టీచర్ ఎంపవర్మెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని అందుకోండి. మీ పిల్లలకు విద్యతో పాటు విలువలను జోడించండి. మనమందరం కలిసి సనాతన భారతీయ విద్యా విధానాన్ని నేటి ఆధునిక విద్యా విధానానికి జోడించాల్సినటువంటి ధర్మత, దేశాన్ని రక్షించాల్సినటువంటి ధర్మత మనందరిపైన, ఉపాధ్యాయులపైన ప్రత్యేకంగా ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా మీరు ఎంత కష్టపడి ఏది డబ్బులు సంపాదించినా ఆ డబ్బులు నిమిత్త మాత్రమైనటువంటి శీలం సర్వత్ర ధనం. అన్నిటికంటే గొప్ప ధనము మనిషి లోపల శీల నిర్మాణం. అదే భారతీయ తత్వం చెప్తుంది. ఆ శీల నిర్మాణం ఎలా చేస్తాము అంటే, మీరు మ్యాథ్స్, సైన్స్, సోషలు, లాంగ్వేజెస్, కంప్యూటర్ చెప్తున్నారు, కానీ శీల నిర్మాణం జరిగేది ఎక్కడా? మనిషి యొక్క మనసులో, మనిషి యొక్క బుద్ధిలో, మనిషి యొక్క హృదయంలో, మనిషి యొక్క అంతరాత్మలో. వీటి గురించి ఏ స్కూల్ అయినా చెప్తుందా? ఏ కాలేజ్ అయినా చెప్తుందా? గమనిస్తున్నారా విద్యా విధానంలో ఉండేటువంటి లోపాలను? అందుకే ఇది కేవలము మీ అభివృద్ధి, దేశాభివృద్ధి, ఆ బడో దేశకో బడో అనేటువంటి ఒక ఆచార్య కలాంస్ నేషనల్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేటివ్ మోడల్ అబ్దుల్ కలాం గారు దేశానికి అందించినటువంటి ఒక మహోపకారం.
దీన్ని మీ సేవలో అందిస్తున్నాము. దయచేసి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఇది సరి అయినటువంటి సమయము. మీరు సరి అయినటువంటి నాయకులు, సరి అయినటువంటి తల్లిదండ్రులు, సరి అయినటువంటి ఉపాధ్యాయులు, సరి అయినటువంటి సపోర్టర్సు, కార్పొరేషన్లలో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం. మీరు కేవలము 1 గంట సేపు నెలలో 1 గంట ఇస్తే మీ అందరికీ సోషల్ క్రెడిట్స్ ఇస్తుంది. మీరు దగ్గరలో ఉండే స్కూలు పోయి మీరు ఆ కార్పొరేట్ జైంట్ ఎట్లయినారు, మీ సక్సెస్ స్టోరీ ఏంటి, మీరు విలువలు ఏంటి దయచేసి చెప్పండి. నాలాగా 76 ఏళ్ళు, ఇప్పుడు 76 ఏళ్ళు అయినా కూడా దేశానికి కూడా ఇప్పుడు 79 ఏళ్ళు అవుతుంది. నేనేం చేయగలనని ఆలోచన చేసి మేము ముందరికి వచ్చి మాట్లాడుతున్నా. నాలాగా రిటైర్ అయిపోయి ఈయన వాళ్ళందరికీ కూడా, మిగతా పనులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా, మాతృమూర్తులైనటువంటి నారీ శక్తికి అందరికీ కూడా మనమందరం సంఘటిత శక్తిగా భారతీయ ఏకత్వాన్ని, భారతీయ తత్వాన్ని నిలబెట్టాలి. మన విద్యార్థి లోకానికి భారతీయ తత్వాన్ని ఆధునిక విద్యతో పాటు టెక్నాలజీతో పాటు అందించి మన దేశాన్ని రక్షించుకోవాలి. పిల్లలను, మన భవిష్యత్తును రక్షించుకోవాలి. రాబోయే 22 ఏళ్లలో గమనిస్తుండండి, భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా ఎదుగుతుంది. దీన్ని ఎవడు ఆపలేడని అబ్దుల్ కలాం గారే, ఇఫ్ వీ కెన్ సెట్ ఎ విజన్, ఎ గోల్ ఇన్ అవర్ స్టూడెంట్స్, నో ఫోర్స్ ఆన్ ది ఎర్త్, అబౌవ్ ది ఎర్త్, అండర్ ది ఎర్త్ కెన్ స్టాప్ మేకింగ్ ఇండియా యాజ్ ఎ సూపర్ పవర్. ఐ లీడ్ ఇండియా. మీరు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్తో పాటు అది ఆంగ్లేయుడు పెట్టినటువంటిది. అమృతమైనటువంటి అమ్మను మమ్మీ అనిపిస్తున్నాడు, ఆచార్యులను సార్ అనిపిస్తున్నాడు. ఇవి స్వాతంత్రం వచ్చినా భావ స్వాతంత్రం రాలేదు. ఎవడు మార్చాలి? నేను మార్చాలి, మీరు మార్చాలి, అందరం కలిసి మార్చాలి. ఇదే మన విద్యుక్త ధర్మము. చెప్పండి నాతో పాటు, ఐ లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా. మిషన్ 2047 విశ్వగురు భారత్. ఐ లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా, ఐ